హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. ఫిబ్రవరి 17 మంగళవారం 2026 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా మేషరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం ఉంటుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం, ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాదు, మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వాళ్ళు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీకు మీ శ్రీమతికి మధ్య ఖచ్చితంగా విశ్వాసరాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ని చేయడానికి దారితీస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం, పని జీవితం, వ్యాపారం కోసం వేప, తుమ్మ ఇలాంటి మూలిక ఆధారాన్ని తీసుకొని ఈరోజు టూత్ పేస్ట్ లాగా పళ్ళు వీటితో వేపతో కానీ కొమ్మలతో కానీ తోముకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. వీలైనంతగా రిలాక్స్ అవ్వండి. ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తప్పు వేళల్లో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి. మీరు ప్రేమించే వారిని ఏమీ బాధ పెట్టకుండా జాగ్రత్త వహించండి. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చి ఎక్కువ కాలం నిలవగలుగుతుంది. ఉద్యోగ ఆఫీసుల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ వైవాహిక జీవితం అనేది ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ బరువుకు సంబంధించిన సామాన్యమైన బార్లీ ఏదైనా గోశాలకు లేదా గో పందలిలో పంచిపెట్టండి. గొప్ప ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి విషయానికి వస్తే నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ని ఇస్తుంది. ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. మీ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడతారు. కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకపోతే వారితో కూర్చొని మాట్లాడండి. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం ఈరోజు ఉంటారు. వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సమాజంలోనే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈరోజు నూలు దుస్తులు లేదంటే ఉప్పగా ఉండే పదార్థాలను విరాళంగా ఇవ్వండి. ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ని ఇస్తుంది. ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి.
చేసుకోండి. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. పెళ్లి బాధ్యాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వాళ్ళు పొగాకుకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక పరిస్థితి బాగా ఉండడానికి మద్యము, మాంసాహారాన్ని ఈరోజు మానేసేయండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ప్రయోజనకరంగానే ఉంటుంది. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. మీ రెజ్యూమ్ను పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఇది మంచి రోజు. ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి, శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేస్తుంది. అది కాస్త ఎవరికి వాదనకు దారితీస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి. ఈరోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడుతుంది. సానుకూలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలరు. ఈ రోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ వేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందకొండితనం నుండి బయటకు వస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. క్లిష్ట దశను దాటుకునే ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి ఉపయోగిస్తారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, గణేశుడి ఆలయంలో ధ్రువ అంటే గరక లాంటిది ఈరోజు ఇవ్వండి. ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు కుటుంబం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సంపద విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఉద్యోగపరమైన విషయాలు, అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా రాకుండా చేస్తుంది. ఈ రాశికి చెందిన వాళ్ళు ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈరోజు మీకు ఉబికి బయటకొచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ సంతోషం కోసం ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక ఎర్రటి చక్కని 27 పప్పు ధాన్యాలు, అలాగే 5 ఎర్ర పుష్పాలు, వీటినన్నింటినీ అందించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడు పోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా అందుతాయి. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రియమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి. ప్రేమకయ్యే జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వల్ల మీరు ఏమి పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుక్కలకు రొట్టెలని తినిపించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది.
ధనుసు రాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేదు అంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. సాయంత్రం వేళకు అనుకోని రొమాంటిక్ వంపు మీ మనస్సుకు మబ్బు పట్టిస్తుంది. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సుకత చూపుతారు. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మక పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లేదు అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం యువతులకి ఉన్నత స్త్రీలను గౌరవించడం చేసుకోండి. ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి విషయానికి వస్తే మీ హెచ్చు శక్తిని మంచి పనికి ఉపయోగించండి. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను తెస్తుంది. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి. మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పుకోదగిన విధంగా ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. మీ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారం పొందలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తుంది. ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినికిడి, మాట్లాడే ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. రాశి విషయానికి వస్తే మీ ఆలోచనలను, శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపు మలుచుకోండి. అసలు సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకునేందుకు కోప్పడ్డతారు. అయితే ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలకల్లాగా ఉంటుంది. కాబట్టి ఈ రొమాంటిక్ ఫీలింగ్ను ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ప్రేమ అన్ని ఇంద్రియాలకు పరిమితులకు అతీతం, కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభవిస్తాయి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవటానికి ఉపయోగపడుతుంది. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. వాటన్నింటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇంటిలో తెల్ల పుష్పం పండే ఒక మొక్క అభివృద్ధి చెందుకోండి. ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం పర్వాలేదు. రాశి విషయానికి వస్తే ఒక పరిణితిని మించి అలసిపోకండి. సరైన తగిన విశ్రాంతిని తీసుకోవడం మర్చిపోకండి. ధన లాభాలు అనేది మీకు అనుకున్నంతగా రాకపోవచ్చు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణమవుతుంది. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వండి. ఈరోజు వెబ్ డిజైనర్లకు మంచి రోజు. మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి. మీరు షైన్ అనేది అవుతారు. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్తారు, కానీ ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదు అని మీరు రోజు చివర్లో కల్లా తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయాన్నే పెద్దల పాదాలను తాకండి. తద్వారా కుటుంబంలో పెద్దల దీవెనలు పొందుతారు. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం విషయంలో పెళ్ళైన వాళ్ళు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం పర్వాలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాల్టి ఫిబ్రవరి 17 మంగళవారం 2026 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అప్పుడే అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి. శుభమస్తు.